హాయ్ హలో మీరు ఎప్పుడైనా ఇలాగ ఆమ్లెట్ పరోటా ట్రై చేశారా? మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే పరోటా కింద చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసి ఇందులో నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని గుడ్డి చెత్త కొట్టుకుని ఆమ్లెట్కి మనం ఏ విధంగా కలుపుకుంటాం ఆ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరోటాని అటు ఇటు తిప్పుకుంటూ లైట్గానే కాల్చుకోవాలి. పరోటాలో బాగా కాల్చుకోకూడదు, నేను చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత లేయర్స్ కింద విడతాయన్నమాట. అవి మనం నెమ్మదిగా తీసుకోవాలి. అందులో మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ కోసం మిశ్రమాన్ని అందులో వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ పోసుకుంటూ ఆ లోపల ఉన్న గుడ్డంతా బాగా కుక్ అయినట్టుగా మనం అయితే క్రిస్పీగా అలాగే పైన చాలా క్రిస్పీగా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. కొత్తగా మీ పిల్లలకి ట్రై చేయాలనుకుంటే ఎగ్ ఇలాగా ఆమ్లెట్ పరోటా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే